శ్రీ గంగుల కమలాకర్ సార్, గౌరవ బీసీ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చాలా ఆవేదనతోటి ఆవేశం కూడా చెప్పిన అధ్యక్ష. వారు మాకు తెలుసు అధ్యక్ష, 1984లో కూడా నేను వారు బీసీ సమసంగ్రామ పరిషత్తులో పోరాటం చేసిన అధ్యక్ష. కానీ ఆ రోజు చాలా గొంతుగా బలంగా బీసీ గొంతు వినిపించిన అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చినాక గొంతుకో తగ్గిందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. చెప్పండి ప్లీజ్ అధ్యక్ష. వారు చెప్పిన ప్రకారం అధ్యక్ష, వారు చెప్పిన ప్రకారమే 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పిన అధ్యక్ష. మళ్ళీ వారు ఏం మాట్లాడుతున్నారంటే, నేను క్లియర్ చెప్తాను అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వం ఏర్పడదంటే 100% బీసీల ఓట్లు మొత్తం కొల్లగొట్టి ప్రభుత్వం ఏర్పడిచే అధ్యక్ష. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్న అధ్యక్ష. నేనేమన్నా రాజ్యాంగ పరిధమని పక్కకు పెడదాం అధ్యక్ష. ఈరోజు 80,000 నుంచి 1,00,000 కోట్ల టెండర్లు పిలిచిన అధ్యక్ష. మరి ఆ 42%లో మా వాటా ఎంత ఇచ్చిండ్రు? మీరు ఎప్పుడన్నా చర్చ పెట్టండి. మీరు నిలిచిన ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని కాంట్రాక్ట్లు పిలిచిర్రు, అందులో బీసీలకు ఎన్ని కేటాయించారు, అందులో తెలంగాణ కాంట్రాక్ట్కి ఎంతమంది ఇచ్చిండ్రో దయచేసి గౌరవ మంత్రి గారు చెప్పాలని భావిస్తున్న అధ్యక్ష. అధ్యక్షం కూడా ఆత్మగౌరవం బాధని చెప్పారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని ఆరోగ్యంగా తమ ముందర కూడా రిక్వెస్ట్ చేసిన ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన అక్కడ ఒక పెద్ద కంపెనీలన్నీ కూడా నియోపోలిస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఆత్మగౌరవ భవనాలు కన్స్ట్రక్షన్ చేయకపోవడం వలన ఈ డెబ్రీస్ కంకర మొత్తం తీసుకుపోయి ఆ యొక్క ఆత్మగౌరవ భవనాలు మొత్తం కప్పేసిన అధ్యక్ష. ఇప్పుడు అవి రిమూవ్ చేయాలంటే వాళ్ళ స్థలాలు వాళ్ళు తెలవాలంటే సుమారు ఒక 20 నుంచి 20 కోట్లు అయితే మాత్రమే ఆ డెబ్రీస్ అయితే. నేను గౌరవ మంత్రి గారిని ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు ఆ ఏదో స్థలాలు ఉన్నారో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఆ డెబ్రీస్ మొత్తాన్ని తీయించేస్తే వాళ్ళ స్థలాలు వాళ్ళు కనబడే విధంగా ఉంటాయని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, రెండో ఇష్యూ అధ్యక్ష, మీరు కార్పొరేషన్ అని చెప్పిన అధ్యక్ష. డెఫినెట్ మొన్న క్వశ్చన్కి ఆన్సర్ ప్రభుత్వం నుంచి ఒక ఆన్సర్ వచ్చే అధ్యక్ష. మేము ఏ కార్పొరేషన్ కూడా రూపాయి ఇవ్వలేదు, 0 అని చెప్పి ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరుతున్నాను, మీరు కార్పొరేషన్లు వేసిండ్రు సరే, మీరు ₹1 ఇవ్వలేదు, కనీసం ఆ కార్పొరేషన్లకు ఒక చైర్మన్ అని వేయండి. ఈరోజు చైర్మన్ లేకపోతే మా బీసీ మీరు అవమానపరిచినట్టా కాదా? కార్పొరేట్ వేసిర్రు కానీ వారు చైర్మన్ లేకపోతే ఎండీతో నడిపిస్తే బీసీలకు అవమానం జరిగిందని మీరు ఇమ్మీడియట్గా మీరు ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి, 0 నుంచి 100 కోట్లు పెట్టండి. దాంతోపాటు ఆ కార్పొరేషన్లకు చైర్మన్ ప్రకటించి ఆ బీసీల గౌరవాన్ని కాపాడారు అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇంకోటి ఓవర్సీస్ స్కాలర్షిప్ అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి ఫేజ్లో 10 దేశాలు తీసుకున్న వాళ్ళు అమెరికాలో లండన్లో స్థిరపడ్డారు. వాళ్ళు రెండో ఫేజ్ రాకపోవడం వల్ల వాళ్ళు రెస్టిగేట్ అయ్యి ఇండియాకి వచ్చే పరిస్థితి అధ్యక్ష. వెనువెంటనే ఆ రోజు శీతకాలంలో ఆన్సర్ ఇచ్చారు 3 నెలలు పంపిస్తామని. కానీ ఇంతవరకు అధ్యక్ష సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ రాక విద్యలందరూ ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఓవర్సీస్ స్కాలర్షిప్లో సెకండ్ ఫేజ్ అమౌంట్ పంపించేసి ఆ బిడ్డల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వం కొడుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష అధ్యక్ష, మీరే బీసీ డిక్లరేషన్ పెట్టిండ్రు, వారు గంట మాట్లాడిన నేను ఒక 2 నిమిషాలు మాట అధ్యక్ష. ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా ఉన్నాయని మేము కేంద్రంలో అధికారానికి వస్తే చేస్తామన్నారు. బస్ మీ కేంద్రం ఎప్పుడు వస్తారో చేయండి, కానీ మీ చేతిలో ఉన్న పని ఈ బడ్జెట్లో 20,000 కోట్లు పెడతారు అధ్యక్ష. ఎన్ని పెట్టారు అధ్యక్ష? మంత్రి గారు మీకు మాట్లాడాలి కదా, ఫస్ట్ ఇయర్ 20,000 పెట్టలేదు, రెండో ఇయర్ 20,000 పెట్టలేదు, ఈసారి 20,000 పెట్టాలి కదా. నేను ఏమంటాను, సమసంగ్రామ పరిషత్ గొంతు మీరు ఎంపీగా అయినరు, ఇప్పుడు మంత్రి అయినట్టు డెఫినెట్గా బీసీ సంఘమే. ఆ గొంతు కూడా 20,000 పెడితే మేము సంతోషపడ అధ్యక్ష. ఇక్కడ నుంచి అయినా 20,000 కోట్ల కొట్లాడి ఈ యొక్క బీసీలకు మీరు చేయాలని చెప్పి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఆర్టీసీ చైర్మన్ అధ్యక్ష, ఒక చాలా ముఖ్యమైనది. ఆ రోజు కేసీఆర్ గారు ఆర్టీసీ చైర్మన్ కూడా 2 సార్లు బీసీ కేటాయించి అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఆర్టీసీ చైర్మన్ ఈక్వల్ టు మంత్రుడే కాబట్టి ఈసారి ఆర్టీసీ చైర్మన్ ఉండగా మీరు కొట్లాడి ఒక బీసీ బిడ్డకు మీ కాంగ్రెస్ ఇచ్చుకొని బీసీ బిడ్డకు ఒక ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అధ్యక్ష. దానికి